Hi students, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పరమాణు నిర్మాణంలో ఆర్బిటాల్ల గురించి చదువుకోబోతున్నాం. ఈ ఆర్బిటాల్ అనేటటువంటి ప్రస్తావన సోమర్ఫీల్డ్ పరమాణు నమూనాలో రావడం జరిగింది. అంతకుముందు రుదర్ఫర్డ్ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు గ్రహాల మాదిరిగా తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నీల్స్ బోర్ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గాల్లో తిరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే అందులో కొన్ని లోపాలు ఉండడం వల్ల సోమర్ఫీల్డ్ మరొక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. దానిలో ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతా ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. అయితే పరమాణువులు దీర్ఘ వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయని సోమర్ఫీల్డ్ చెప్తూ ప్రతి కక్షలో ఉపకక్షలు కూడా ఉంటాయి అని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది పరమాణు కేంద్రము అనుకుందాం. ఈ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతా ఉన్నాయి. ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలలో ఎలక్ట్రాన్లు తిరుగుతా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మనము ఈ కక్షలను KLMN లతో సూచిస్తా ఉన్నాం. సోమర్ఫీల్డ్ ఏమన్నాడు అంటే ఒక కక్షలో ఉపకక్షలు కూడా ఉంటాయి అని చెప్పిండు. ఒక కక్షలో ఒక ఉపకక్ష, రెండవ కక్షలో రెండు ఉపకక్షలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. మూడో కక్షలో మూడు ఉపకక్షలు ఉంటాయి. అంటే ఇక్కడ KLMN తీసుకుంటే ఒక కక్షలో ఒక ఉపకక్ష ఉంటుంది, రెండవ కక్షలో రెండు ఉపకక్షలు ఉంటాయి, మూడో కక్షలో మూడు ఉపకక్షలు ఉంటాయి, నాలుగో కక్షలో నాలుగు ఉపకక్షలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఎవరండి? సోమర్ఫీల్డ్. మరి ఆయన ఈ కక్షలను వేటితో సూచించినాడు అంటే SPDF లతో సూచించినాడు. సోమర్ఫీల్డ్ ఆ ఉపకక్షలను SPDF లతో సూచించినాడు. అయితే ఇక్కడ ఈ ఉపకక్షలే ఆర్బిటాల్ అయితాయి అనేటటువంటి సంగతి మీకు తెలియాలి. ఎందుకంటే యాక్చువల్ గా ఎలక్ట్రాన్లు ఈ కక్షలో తిరగాలి కదా. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఈ కక్షలో నుండి ఉపకక్షలోకి ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఉపకక్షలోకి ఎంటర్ అవుతుందో ఆ ఉపకక్షనప్పుడు ఆర్బిటాల్ అంటాం. అయితే మొత్తం ఉపకక్షను కూడా ఆర్బిటాల్ అనం. ఉపకక్షలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఆర్బిటాల్ అంటున్నాం. So actually electron is revolving in certain orbit. Sometimes it is entering into sub-energy level, subshells. When it is entering into subshells, these subshell is known as orbital. Okay na? అంటే ఉపకక్షలే ఆర్బిటాల్ అవుతాయి అన్నమాట. మరి ఉపకక్షలు ఎన్ని ఉన్నాయో ఆర్బిటాల్ కూడా అన్నీ ఉంటాయి. మరి ఆర్బిటాల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే S ఆర్బిటాల్, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్, F ఆర్బిటాల్. ఇక్కడ ఆర్బిటాల్ విషయానికి వచ్చినట్లయితే S ఆర్బిటాల్ ఏ ఆకారంలో ఉంటుందమ్మా అంటే గోళాకారంలో ఉంటుంది. P ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుందమ్మా. ఓకేనా. D ఆర్బిటాల్ వచ్చేసరికి డబుల్ డంబెల్ అన్నమాట. ఓకేనమ్మా. F ఆర్బిటాల్ వచ్చేసరికి చతుర్ డంబెల్ అన్నమాట. సో ఇక్కడ ఇవి ఆర్బిటాల్ యొక్క ఆకారం. S ఆర్బిటాల్ ఆకారం గోళాకారం, P ఆర్బిటాల్ యొక్క ఆకారం డంబెల్ ఆకారం, D ఆర్బిటాల్ యొక్క ఆకారం డబుల్ డంబెల్, F ఆర్బిటాల్ యొక్క ఆకారం చతుర్ డంబెల్. సో S ఆర్బిటాల్ షేప్ is sphere,
p orbital shape is dumbbell, d orbital shape is double dumbbell, f orbital shape is చతుర్ dumbbell. అయితే ఇక్కడ ఈ ఆర్బిటాల్ల గురించి ప్రస్తావించడానికి సోమర్ఫీల్డ్ ఒక క్వాంటం సంఖ్యను ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అజిమితల్ క్వాంటం సంఖ్య అంటారు. సో అజిమితల్ క్వాంటం సంఖ్యను మనము L తో సూచిస్తాం. ఈ L విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయమ్మా అంటే 0 నుండి n-1 వరకు ఉంటాయి. 0 నుండి n-1. n అంటే ఏంటిది? ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. టు ఎక్స్ప్లెయిన్ ద సబ్షెల్స్ ఆర్ ఆర్బిటాల్స్, Sommerfeld was proposed azimuthal quantum number that was denoted by L. L values 0 to n-1. N is principal quantum number that was proposed by Niels Bohr. ఇప్పుడు చూడండి, జనరల్ గా మనం తీసుకున్నట్లయితే n is equal to 1 అనుకోండి, అప్పుడు L equal to 0 అవుతుంది. n is equal to 2 అనుకోండి, L equal to 0, L equal to 1 అవుతుంది. n equal to 3 అయితే L equal to 0, L equal to 1, L equal to 2 అవుతుంది అన్నమాట. సో ఈ వాల్యూస్ ను మనకు స్కూల్ స్టేట్ విద్యార్థులకు అడగడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఎడ్జిటి వాళ్ళకు కూడా అడుగుతాడు. మరి ఈ s ఆర్బిటాల్ కు L వాల్యూ ఎంత అమ్మా అంటే 0, p ఆర్బిటాల్ కు L వాల్యూ ఎంత అమ్మా అంటే 1, d ఆర్బిటాల్ కు L వాల్యూ ఎంత అమ్మా అంటే 2, f ఆర్బిటాల్ కు L వాల్యూ ఎంత అమ్మా అంటే 3 అన్నమాట. L ఈక్వల్ టు 0 అయితే s ఆర్బిటాల్, L ఈక్వల్ టు 1 అయితే p ఆర్బిటాల్, L ఈక్వల్ టు 2 అయితే d ఆర్బిటాల్, L ఈక్వల్ టు 3 అయితే f ఆర్బిటాల్ అన్నమాట. ఈ విధంగా మనకు 4 ఆర్బిటాల్ ఇక్కడ ఉండడం జరిగింది. s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్లలో ఎలక్ట్రాన్లను నింపేటటువంటి విధానాన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. ఓకేనా? చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. మీ ఫిజిక్స్ రమేష్ సార్. థ్యాంక్ యూ.